వెలుగులాడడానికి వచ్చావు కనుక హల్లెలూయా. యేసు నామములో మన ప్రతి కన్నీళ్లు నాట్యముగా మార్చును గాక. ఇప్పుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సంపూర్ణంగా దేవుడితో రాత్రంతా గడిపిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఎంతమంది అని చెప్పాను? బైబిల్లో సంపూర్ణంగా రాత్రి ఆయనతో గడిపిన వారు ఎంతమంది అని చెప్పాను? 5 ఉన్నారు. 5లో 3 శ్రేష్టమైన వారు, వారు దేవుడిని కనపరచడానికి వచ్చిన వారు. మిగతా 2 ఏంటంటే వారి శరీర బలహీనత అవ్వచ్చు, వారి అవసరాల నిమిత్తము రాత్రంతా కూడా పెరుగులాడినటువంటి స్థితి. ఈ రోజున నీవు సొంత ఆలోచనతో దేవుడి దగ్గరికి వస్తే నీ జీవితంలో ప్రయాసతోనే ఉంటావు. నీ సొంత ఆలోచనలు విడిచిపెట్టి, అయ్యా నేను భారాన్ని మోయలేకపోతున్నా, ఈ ప్రయాసను బట్టి నా హృదయము, నా యొక్క శరీరము నలగొట్టబడుతూ ఉంది ప్రభు, ఇక నేను నీ మీద భారం వేస్తా ఉన్నానని నువ్వు రాత్రంతా దేవుడితో ప్రార్థన చేయగలిగితే దేవుడు అంటున్నాడు నిన్ను మరొక ఇజ్రాయెల్గా మార్చబోతున్నాడు. హల్లెలూయా. మనందరికి తెలిసిన వాక్యం. మొట్టమొదటిగా ఒక వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రము నందు ఇక్కడ మంచి మాట, ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించు వారందరూ ధన్యులు అని చెప్తాం. ధ్యానించు వాడు ధన్యుడు అంటే ఆ ధ్యానాన్ని ఎంతమంది ఉండాలనుకున్నాడు దేవుడు? ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, ప్రతి ఒక్క మనుషుడు ఆయన్ని ధ్యానం చేయాలని, ఆయన మాట ధ్యానం చేయాలని, ఆయనతో పెరుగులాడాలని, ఆయనకి మొరపెట్టాలని, ఆయనతో ఉండాలని ఆయన కోరుకున్నటువంటి ఈ కట్టడ కనుక మనం చేయగలిగితే, అందుకనే యెహోవా ధర్మశాస్త్రము పవిత్రమైంది, యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైంది, యెహోవా ధర్మశాస్త్రము నిత్య నరకం నుంచి తప్పించబడింది. యెహోవా ధర్మశాస్త్రము నీవు కనుక నీ మధ్యలో పెట్టుకోగలిగితే నీ కలిగిన ప్రతి బంధకాలు తెంపివేయబడతాయి. హల్లెలూయా. ధర్మశాస్త్రం నిన్ను సంతోషపరిచింది. ధర్మశాస్త్ర ప్రకారము నీవు జీవించడానికి సంబంధించినప్పుడు నీ జీవితంలో ప్రతి కొరత తీర్చబడుతుంది. అందుకనే నీవు ధర్మశాస్త్రం ప్రకారం కాకుండా ఈ రోజున క్రీస్తునే ధర్మశాస్త్రాన్ని నీ మధ్యలో పెట్టుకోగలిగితే ఆ క్రీస్తునే బండే నేను ఉన్నతంగా మార్చబోతాను. హల్లెలూయా. అందుకనే దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మనం ఇంటికాడ ఉంటే మనకి కలిగినటువంటి సమయంలో ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు లేదా ఇంకొంచెం రెస్ట్ ఉంటే అరగంట చదువుతావేమో, కానీ దేవుడు ఈ దివారాత్రులు అంటే దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ఆయనతో ఒక దినమంతా గడిపితే ఆమె హల్లెలూయా నేను ధన్యుడు అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున మానవులు నేను మంచోడంటే ఈ రోజున్న మంచితనం రేపు ఉండదు.